హలో టీచర్స్, వెల్కమ్ టు టెక్నో సైన్స్ క్లబ్. ఈరోజు ఇన్స్పైర్ మనక్ రిజిస్ట్రేషన్ అండ్ ఆ ప్రాజెక్ట్స్ అప్లోడింగ్ ఎలా చేయాలి అనే దాని గురించి చూడబోయే ముందుగా అసలు ఇన్స్పైర్ మనక్ సంబంధించి మొబైల్లో కూడా చేయొచ్చా, మొబైల్లో కూడా ఇన్స్పైర్ మనక్ చేయొచ్చండి. గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్తే ఇన్స్పైర్ మనక్ అనే యాప్ ఉంటుంది. ఇలా ఉంటుంది ఇన్స్పైర్ మనక్ యాప్. ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఓపెన్ చేసిన వెంటనే ఈ విధంగా ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అని వస్తుంది. రిజిస్ట్రేషన్ అని వచ్చినప్పుడు మీరు ఆ స్కూల్ లాగిన్లో రిజిస్టర్ చేయాల్సి వస్తుంది. రిజిస్టర్ చేసిన తర్వాత మీకు ఒక లాగిన్ ఐడి పాస్వర్డ్ ఇస్తుంది. ఆ లాగిన్ ఐడి పాస్వర్డ్తో మీరు లాగిన్ అవ్వాల్సి వస్తుంది. ప్రీవియస్గా మీ దగ్గర పోయిన సంవత్సరం మీరు కనుక లాగిన్ చేసినట్లయితే ఈ యాప్లో ఆ లాగిన్సే మీరు క్రెడెన్షియల్సే యూజ్ చేసుకోవచ్చు. ప్రతి సంవత్సరం మీరు ఇన్స్పైర్ లాగిన్ యూజ్ చేస్తూ ఉంటారు. ఆ పాత లాగిన్స్తోనే మీరు లాగిన్ అవ్వచ్చు. కొత్తగా స్కూల్ రిజిస్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఏం లేదు. పాత రిజిస్ట్రేషన్ ద్వారానే మనం స్కూల్ లాగిన్లో లాగిన్ అవ్వచ్చు. మొబైల్లో అయినా సరే లాగిన్ అవ్వచ్చు, డెస్క్టాప్లో అయినా లాగిన్ అవ్వచ్చు. ఈ విధంగా లాగిన్ అయిన తర్వాత మనకి కింద నామినేట్ స్టూడెంట్స్ అని వస్తుందండి. ఈ నామినేట్ స్టూడెంట్స్ మీద క్లిక్ చేయాలి. నామినేట్ స్టూడెంట్స్ మీద క్లిక్ చేసిన వెంటనే ఎంతమంది స్టూడెంట్స్ని మీకు నామినేట్ చేయాలనుకుంటున్నారు? యూపీస్కి అయితే 3 స్టూడెంట్స్, హై స్కూల్స్కి అయితే 5 స్టూడెంట్స్ని నామినేట్ చేయాలండి. వీరికి ప్రతి విద్యార్థికి కూడా వాళ్ళ బ్యాంక్ పాస్బుక్ కావాలి. వారి పేరు మీద బ్యాంక్ అకౌంట్ తీసి ఉండాలి. అలాంటి విద్యార్థులను చూస్ చేసుకోండి. ఎందుకంటే వారి బ్యాంక్ అకౌంట్ నంబర్ని, ఐఎఫ్ఎస్సిని, బ్యాంక్ నేమ్ని, అడ్రస్ని అప్లోడ్ చేయాల్సి వస్తుంది. బ్యాంక్ పాస్బుక్ యొక్క మొదటి పేజీ కూడా అప్లోడ్ చేయాల్సి వస్తుంది. వారి ఆధార్ కార్డు తీసుకుంటామనండి. ఈ డీటెయిల్స్ అన్నీ మనము అప్లోడ్ చేయబోయే ముందు మనకు కావాల్సినటువంటి డీటెయిల్స్ ఒకసారి గమనిస్తే విద్యార్థి యొక్క బ్యాంక్ పాస్బుక్, విద్యార్థి ఆధార్ కార్డ్ కావాలి, తల్లిదండ్రుల నేమ్స్ కావాలి, ఫోన్ నంబర్ కావాలి, వాళ్ళ వర్కింగ్ ఫోన్ నంబర్ కావాలి. అదేవిధంగా మనం ఏ ప్రాజెక్ట్ అయితే అప్లోడ్ చేయాలనుకుంటున్నామో ఆ ప్రాజెక్ట్ యొక్క పీడిఎఫ్ కావాలి. ఆ పీడిఎఫ్లో ఉన్న ప్రాజెక్ట్ మ్యాటర్ మొత్తాన్ని కూడా కాపీ చేసి పెట్టుకోవాలి. దీంట్లో పేస్ట్ చేయవలసి వస్తుంది. 3000 లెటర్స్కి బిలోగా ఆ ప్రాజెక్ట్ అనేది ఉండాలి, ఆ సినాప్సిస్ అనేది ఉండాలి. ఆ సినాప్సిస్ని కూడా పీడిఎఫ్ రూపంలో సేవ్ చేసి పెట్టుకోండి. 5 MB లోపల పీడిఎఫ్ ఉండాలి. అదేవిధంగా మీరు ఏదైతే టైటిల్ ఎంచుకున్నారో ప్రాజెక్ట్కి, ఆ టైటిల్కి సంబంధించి ఒక డయాగ్రామ్ కూడా అడుగుతుంది. ఒక డయాగ్రామ్ని కూడా, బొమ్మని కూడా, ఇమేజ్ని కూడా అప్లోడ్ చేయమని అంటుంది. మన టైటిల్ని బట్టి మన దగ్గర ఉన్నట్లయితే ఆ ఇమేజ్ని అప్లోడ్ చేయండి. లేకపోతే గూగుల్లోకి వెళ్ళి మనము ఇమేజ్ జనరేషన్ కూడా చేయొచ్చు. అలాగైనా సరే చేయొచ్చు. చేసి ఒక ఇమేజ్ని అప్లోడ్ చేయండి. ఇలా సినాప్సిస్ పీడిఎఫ్ అప్లోడ్ చేయండి. సినాప్సిస్ని, ఆ పీడిఎఫ్లో ఉన్న మ్యాటర్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయవలసి వస్తుంది. నేను ఇక్కడ మీరు గమనించినట్లయితే మా స్కూల్లో ఉన్నటువంటి కొంతమంది స్టూడెంట్స్ని చేయడం జరిగింది. మేము 5 చేయాలి, ప్రస్తుతానికి 3 చేసాము, త్వరలో చేసేస్తాము. సో ఇక్కడ స్టూడెంట్ సంబంధించి మీరు న్యూ స్టూడెంట్ మీద క్లిక్ చేయండి. 5 వస్తాయి. హై స్కూల్స్ అయితే, యూపీ స్కూల్స్ అయితే 3 వస్తాయి. ఇలా ప్లస్ మార్కులు వస్తాయండి. మీకు ఎన్ని కావాలన్నా అన్ని చేయొచ్చు. ఇంకొక ప్లస్ కొట్టినా ఇంకొక విద్యార్థి వస్తుంది. సో ఇక్కడ యాడ్ స్టూడెంట్ మీద క్లిక్ చేయండి. ప్లస్ పైన యాడ్ స్టూడెంట్ మీద క్లిక్ చేయగానే వారికి సంబంధించిన ఏవేమి ఫిల్ చేయాలి అనే డీటెయిల్స్ వస్తాయి. ఈ విధంగా స్టూడెంట్ ఫోటో అడుగుతుందండి. ఆ ఫోటోని మీరు అప్పటికప్పుడే తీసైనా సరే పెట్టవచ్చు. లేదా క్లిక్ చేయగానే మీకు కెమెరా, గ్యాలరీ అనే 2 రకాల ఆప్షన్స్ ఇస్తారు. అప్పటికప్పుడు స్టూడెంట్ ఫోటో అయినా తీసి పెట్టచ్చు, లేదా గ్యాలరీలో ఆల్రెడీ తీసిన స్టూడెంట్ అయినా సరే ఉన్నట్లయితే పెట్టేయచ్చు. ఈ విధంగా గ్యాలరీ మీద ఆల్రెడీ తీసి పెట్టుకున్నారనుకోండి, ఇలా గ్యాలరీ మీద క్లిక్ చేయగానే ఏదో ఒక స్టూడెంట్ ఫోటోని ఈ విధంగా అప్లోడ్ చేయొచ్చు. ఇలా స్టూడెంట్ ఫోటో కూడా మనకి 5 MB లోపు ఉండాలి. ఎక్కువ తీసుకుంటే మళ్ళీ ఇది అప్లోడ్ కాదు. సో తక్కువ సైజు ఉండేటటువంటి ఫొటోస్ని తీసుకోవాలి. సో ఇక్కడ చూడండి, ఇంకా నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ విత్ పాస్బుక్లో, బ్యాంక్ పాస్బుక్లో ఏ విధంగా అయితే నేమ్ ఉందో ఆ విధంగా నేము ఇక్కడ ఉండాలి. బ్యాంక్ పాస్బుక్లో ఏ విధంగా అయితే నేమ్ ఉందో ఆ విధంగా ఉండాలి. అదేవిధంగా ఫాదర్ నేము, మదర్ నేము, జెండరు, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ నంబరు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే ఎస్ అని రాయండి, లేకపోతే నో అని రాయండి. కాంటాక్ట్ డీటెయిల్స్ అంటే వాడి ఫోన్ నంబరు, ఈమెయిల్ అడ్రస్ ఏమైనా ఉన్నట్లయితే ఈమెయిల్ అడ్రస్సు, ఇది ఆప్షనలే. ఇక్కడ స్టార్ మార్క్ పెట్టినవన్నీ కంపల్సరీ అండి. డేట్ ఆఫ్ బర్త్ కంపల్సరీ, జెండర్ కంపల్సరీ, ఫాదర్ నేమ్, మదర్ నేమ్ కంపల్సరీ, స్టూడెంట్ పాస్బుక్లో ఉన్నట్టుగా నేమ్ కంపల్సరీ, క్లాసు,
కేటగిరీ ఎస్సీయా ఎస్సీయా బీసీయా ఈ కేటగిరీ కంపల్సరీ. అదేవిధంగా టైటిల్, మీరు ఏదైతే టైటిల్ పెట్టాలనుకుంటున్నారో ఆ టైటిల్ కంపల్సరీ. బ్రీఫ్ డిస్క్రిప్షన్ కాపీ చేసి ఆ పీడిఎఫ్లో, మీరు పీడిఎఫ్ తయారు చేసి పెట్టుకున్నారు కదా, ఆ పీడిఎఫ్లో ఉన్నటువంటిది కాపీ చేసి ఇక్కడ 3000 లెటర్స్ ఉండే విధంగా పేస్ట్ చేయాలి. టీచర్, ఏ టీచర్ అయితే గైడ్ టీచర్గా వ్యవహరిస్తున్నారో ఆ గైడ్ టీచర్ పేరు రాయాలి. ఇక విద్యార్థి యొక్క బ్యాంక్ నేము, అడ్రస్సు, ఏ డిస్టిక్లో ఉంది, బ్యాంక్ నేమ్ అండ్ అడ్రస్సు, అకౌంట్ నంబరు 2 సార్లు, అదేవిధంగా అకౌంట్ హోల్డర్ నేము ఆ పైన ఉంటుంది, బ్యాంక్ పాస్బుక్ పైన అబ్బాయి పేరే, అమ్మాయి లేదా అమ్మాయి పేరు ఉంటుంది. ఐఎఫ్ఎస్సి, ఆ అకౌంట్ ఆ బ్యాంక్ యొక్క ఐఎఫ్ఎస్సి కోడ్ రిపీట్ 2 సార్లు రాయాలి. అదేవిధంగా ఇక్కడ చూడండి పాస్బుక్ ఆఫ్ ద ఇమేజ్ అని ఉంది. మీరు అప్లోడ్ క్లిక్ చేయగానే ఇక్కడ 2 ఆప్షన్స్ వస్తాయి. కెమెరా అప్పటికప్పుడే మీరు ఇమేజ్ తీసుకోవచ్చు, లేదా ఆల్రెడీ తీసి పెట్టుకుంటే గ్యాలరీ నుంచైనా తీసుకోవచ్చు. ఓకే. అదేవిధంగా ఇక్కడ కూడా స్టార్ మార్క్ ఉంది. అప్లోడ్ ఐడియా ఆర్ ఇన్నోవేషన్ సినాప్సిస్. సినాప్సిస్ని ఏ లాంగ్వేజ్లో అప్లోడ్ చేస్తున్నారో, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అని క్లిక్ చేయండి ఎక్కువ శాతం. అదేవిధంగా ఈ సినాప్సిస్ పీడిఎఫ్ చూడండి, ఇక్కడ 2 MB లోపు ఉండేటటువంటి పీడిఎఫ్ని మన ఫోన్లో సేవ్ చేసుకొని పెట్టుకొని ఉండాలి. ఆ 2 MB లోపు ఉండేటటువంటి ఫోటో, ఇక్కడ పాస్బుక్ ఫోటో కూడా 2 MB లోపు ఉండాలండి, 5 MB కాదు నేను చెప్పాను, 2 MB లోపు ఉండాలి. సైజు, దాని సైజు పెరిగితే అప్లోడ్ తీసుకోదండి, ఎర్రర్ వస్తుంది. సో ఇక్కడ బ్యాంక్ పాస్బుక్ ఫోటోని మీరు అప్పుడే తీసినా సరే, లేదా అప్పుడే తీస్తే ఈజీగా ఉంటుంది, ఎందుకంటే 2 MB లోపల తీసేసుకుంటుంది అదే కరెక్ట్ చేసుకొని. ఈ సినాప్సిస్ కూడా ఆల్రెడీ ఉన్నట్లయితే 2 MB లోపు అప్లోడ్ చేయండి సరి చేసుకొని. అదేవిధంగా మీ దగ్గర ఐడియాకి సంబంధించినటువంటి ఇమేజ్ ఏదైనా ఉన్నట్లయితే ఇమేజ్ అప్లోడ్ చేయండి. ఒకవేళ ఇమేజ్ లేకపోతే మీరు చాట్ జీపీటీ లాంటి ఏఐని అప్లోడ్ చేసినా, మీ టైటిల్ అప్లోడ్ చేసి దానికి సంబంధించి ఒక ఇమేజ్ని జనరేట్ చేయమంటే చేస్తుంది చాట్ జీపీటీలో, ఆ ఇమేజ్ని అప్లోడ్ చేయొచ్చు. తర్వాత ఇక్కడ ఆడియో లేదా వీడియో ఉంది, ఇది అప్లోడ్ చేసినా చేయకపోయినా సక్సెస్ఫుల్ అనే వస్తుంది. సో ఇది మొత్తం చేసిన తర్వాత సేవ్ అని కొట్టండి. సేవ్ అని కొట్టగానే ఈ విధంగా పై విధంగా సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. ఈ విధంగా స్టూడెంట్ పేరు ఆ ఫోటోతో సహా ఈ విధంగా పైన డిస్ప్లే అవుతుంది. ఇలా మేము 3 చేసామండి. ఇంకొక 2 చేసిన తర్వాత లాస్ట్లో ఫైనల్ అప్లికేషన్ సబ్మిషన్ చేయాలి. ఫార్వర్డ్ అప్లికేషన్ మీరు ఇక్కడ ఫార్వర్డ్ చేశారంటే డిస్ట్రిక్ట్ లెవెల్కి వెళ్తుంది. వాళ్ళు డిస్ట్రిక్ట్ లెవెల్లో సెర్చ్ చేసి ఏమైనా తప్పులు ఉంటే సెర్చ్ చేయడం కానీ, ఏదైనా ప్రాబ్లం ఉంటే చేయడం చూసి నెక్స్ట్ లెవెల్కి పంపిస్తారు వాళ్ళు. ఓకేనండి. ఇది ఇన్స్పైర్ మనకులో లాగిన్ అవ్వడం మరియు ప్రాజెక్ట్స్ని అప్లోడ్ చేసే విధానం. ఇంకా లాగిన్ క్రెడెన్షియల్స్ కావాలంటే ఫర్గాట్ పాస్వర్డ్ మీద కొట్టినట్లయితే లాగిన్ క్రెడెన్షియల్స్ వస్తాయండి. ఆ లాగిన్ క్రెడెన్షియల్స్ మీరు లాగిన్ అవ్వచ్చు. అది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను ఒకసారి. ఇక్కడ చూడండి, లాగిన్, న్యూ రిజిస్ట్రేషన్. ఇప్పటి వరకు అసలు రిజిస్ట్రేషన్ చేయకపోతే న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయండి. ఏ స్కూల్ అయినా కొత్త రిజిస్ట్రేషన్, ఇప్పటివరకు ఇన్స్పైర్ మనకి ఏమీ పెట్టలేదు, ఎప్పుడు ఏ సంవత్సరం కూడా ఇన్స్పైర్ మనకి ప్రాజెక్టులు పెట్టలేదు అనుకునే స్కూల్ ఏమైనా ఉన్నట్లయితే న్యూ రిజిస్ట్రేషన్ చేయండి. పోయిన సంవత్సరం, అంతకుముందు సంవత్సరం ఎప్పుడన్నా పెట్టున్నట్లయితే లాగిన్ మీద క్లిక్ చేయండి. లాగిన్ మీద క్లిక్ చేయగానే యూజర్ నేమ్, పాస్వర్డ్ అడుగుతుంది. ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోయినట్లయితే ఫర్గాట్ పాస్వర్డ్ కొట్టండి. ఫర్గాట్ పాస్వర్డ్ కొడితే మీ యొక్క అప్లికేషన్ నంబర్ అడుగుతుంది. ఈ అప్లికేషన్ నంబర్ ఎలా ఉంటుంది, ఎలా తీయాలి అనేది కూడా నేను మీకు వీడియో చేసి పెడతాను. అప్లికేషన్ నంబర్ ఆల్రెడీ మనకి ఇన్స్పైర్ మనకు వెబ్సైట్ ఓపెన్ చేయగానే అక్కడ ఒక ఉంటుంది. నేను కూడా అది కూడా ఒకవేళ మీకు పాస్వర్డ్ మర్చిపోయినట్లయితే ఫర్గాట్ పాస్వర్డ్ కొట్టినప్పుడు అప్లికేషన్ నెంబర్ అడుగుతుంది. అంటే ప్రీవియస్ ఇయర్లో ఎప్పుడైనా అప్లోడ్ చేసి ఉండి ఆ పాస్వర్డ్ మర్చిపోయిన వాళ్ళకి మాత్రమే ఇది ఉంటుందండి. ఆ విద్యార్థుల యొక్క అప్లికేషన్ నెంబర్ ఉంటుంది, ఏదో ఒక అప్లికేషన్ నెంబర్. ఆ అప్లికేషన్ నెంబర్ని టైప్ చేసి క్యాప్చా కొట్టేస్తే మీకు సబ్మిట్ అవుతుంది. మీ ఈమెయిల్ అడ్రస్కి పాస్వర్డ్ అనేది వెళ్తుంది. ఓకే, ఈ విధంగా అప్లికేషన్ నెంబర్ ద్వారా చేయొచ్చు. రైట్, ఆల్రెడీ నేను ఆ వీడియోస్ చేశాను, మీకు నేను పంపిస్తాను. థ్యాంక్ యూ.